పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత జోజప్ప గారి నవదిన ప్రార్థనలు. రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో జ్ఞానవాణి వింటున్న మీకందరికీ శుభోదయం. ఈరోజు మనము పునీత జోజప్ప గారు తిరుసభ పాలకుడు అనే అంశం మీద ధ్యానించుదాం. 9వ భక్తినాథ పోప గారు డిసెంబర్ 8, 1870వ సంవత్సరమున పునీత జోజప్ప గారిని తిరుసభ పాలకుడిగా ప్రకటించారు. ఈ నామము జోజప్ప గారికి సరిగా సరిపోతుంది. ఎందుకంటే పునీత జోజప్ప గారు బాలయేసును తన జీవితమును అర్పించి కాపాడిన విధమున జ్ఞానస్నానము ద్వారా క్రీస్తులో భాగస్థులమైన మనలను, తిరుసభ దేహముగా పిలువబడే మనలను కూడా తన శక్తివంతమైన ప్రార్థన ద్వారా అనుదినము కాచి కాపాడుతారు. అందుకే ఆయన తిరుసభ పాలకుడు. తిరుసభలో మరియ తల్లి తరువాత పునీతులందరిలో కల్లా ఉన్నతమైన వ్యక్తిగా పునీత జోజప్ప గారు కొనియాడబడ్డారు. క్రీస్తు ప్రభునకు ఈ లోకములో సంరక్షకునిగా ఎన్నుకోబడ్డారు. తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చిన వారు పునీత జోజప్ప గారు. తిరుసభ శిరస్సు అయిన క్రీస్తు యేసును తన చేతులతో లాలించి ఆలించి ఎత్తుకొని పెంచడానికి పునీత జోజప్ప గారు ఎంతో కృపకు నోచుకున్నారో కదా. తిరుసభకు పునాది నిర్మాత అయిన మన ప్రభువగు యేసుక్రీస్తును మరియు ఆయన తల్లి విశ్వశ్రీసభ మాత అయిన పరిశుద్ధ మరియమ్మ గారిని క్రూరుడైన హేరోదు బారి నుండి కాపాడుటకు ఐగుప్తు దేశమునకు తీసుకువెళ్ళను. అక్కడ నుండి తిరిగి దేవదూత ఆజ్ఞానుసారము నజరేతునకు తీసుకొని వచ్చి నివాసము ఏర్పరచుకొనెను. అలా తిరు కుటుంబానికి ఎదురైన అనేక ప్రమాదముల నుండి, అపాయముల నుండి బాలయేసును మరియు మరియ తల్లిని కాచి కాపాడెను. అలాంటి మంచి సుగుణాలు గల పునీత జోజప్ప గారి యొక్క ప్రార్థనా సహాయము, కరుణా కటాక్షము మన అందరి మీద ఉండాలని, మన కుటుంబాలకు, మన సభకు పాలకుడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఓ మా పరలోకపు తండ్రి, ఈ లోకంలో మీ కుమారుని మరియు మరియ తల్లిని సకల ఆపదల నుండి కాపాడుటకు పునీత జోజప్ప గారిని ఎన్నుకొని సంరక్షకులుగా నియమించి మీ ప్రణాళిక నెరవేర్చబడినట్లు ఆ పునీత జోజప్ప గారి ప్రార్థనా సహాయము ద్వారా మా విశ్వశ్రీ సభను, పాలకులను, మా కుటుంబాలను, మా సభను ఎల్లవేళలా కాచి కాపాడమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తిరుసభ పాలకుడైన పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి.